నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే ఒక మెడికల్ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. కొంతమందిని బయట నుంచి చూస్తే భలే యాక్టివ్గా, ఆరోగ్యంగా కనిపిస్తారు, మంచి ఫుడ్ తీసుకుంటారు, కాని ఎప్పుడూ ఏదో తెలియని అలసట వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఈ మిస్టరీ వెనుక కథేంటి? దీన్ని మన కిచెన్లో ఉండే నేచురల్ ఫుడ్స్తోనే ఎలా సాల్వ్ చేయవచ్చు? ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం రండి. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదేనండి. ముందుగా ఆ దాగిన అలసట రహస్యమేంటో చూస్తాం. ఆ తరువాత అనీమియా వెనక ఉన్న సైన్స్, మనం రోజూ చేసే ఏ అలవాట్లు ఐరన్ని అడ్డుకుంటున్నాయి, 5 పవర్ఫుల్ న్యాచురల్ బూస్టర్లు, మరియు ఇవి తీసుకుంటే ఎంత టైంలో రిజల్ట్స్ వస్తాయనేది వరుసగా చూద్దాం. రైట్. మొదటి సెక్షన్, ద హిడెన్ ఫెటీగ్ మిస్టరీ. అంతా హెల్దీ లైఫ్ స్టైలే ఫాలో అవుతున్నా సరే ఎందుకింత వీక్గా ఉంటుందో ఇక్కడ చూద్దాం. టైంకి కడుపు నిండా తింటాం, రాత్రులు 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోతాం, అన్నీ కరెక్ట్గానే పాటిస్తాం కదా, అయినా సరే కాస్త నడవగానే ఎందుకంత నీరసం వస్తుంది అని చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఇలా ఫీలవడం నిజంగా చాలా సహజం. మరి ఈ దాగిన నీరసం ఎందుకొస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని చెప్పడానికి కొన్ని క్లాసిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. కొద్దిగా నడవగానే ఆయాసం రావడం, గుండె దడగా అనిపించడం, చాలాసేపు కూర్చుని ఒక్కసారిగా లేవగానే కళ్ళు తిరగడం గమనిస్తుంటాం కదా. అలాగే చలికాలంలో చేతులు కాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండటం, ముఖం పాలిపోవడం, కాస్త ఎండలోకి వెళ్లగానే విపరీతమైన తలనొప్పి రావడం, ఇవన్నీ మనకు తెలియకుండానే దాగి ఉన్న రక్తలేమికి సంకేతాలు. ఇప్పుడు సెక్షన్ 2, అండర్స్టాండింగ్ అనీమియా అండ్ హిమోగ్లోబిన్. అసలు ఈ సిమ్టమ్స్ వెనుకున్న బయాలజికల్ సైన్స్ ఏంటో ఒకసారి సింపుల్గా చూద్దాం. ముందుగా హార్ట్ డేటా చూస్తే నార్మల్గా మగవారిలో హీమోగ్లోబిన్ రేంజ్ 14 నుంచి 17 మధ్యలో ఉండాలి. అదే ఆడవారిలో అయితే 12 నుంచి 15 మధ్యలో ఉండాలి. ఎప్పుడైతే ఇది తగ్గుతుందో డాక్టర్లు ముఖం చూడగానే రక్తలేమి ఉందండి అనిట్టే పసిగట్టేస్తారు. ఈ రేంజ్ కంటే పడిపోయినప్పుడే మనమిందాక మాట్లాడుకున్న నీరసం, అలసట అన్నీ మొదలవుతాయి. అసలు హీమోగ్లోబిన్ తగ్గితే మనమెందుకంత వీక్ అయిపోతాం? సింపుల్. మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈ హీమోగ్లోబినే. మరి అది తగ్గితేమవుతుంది? ఆక్సిజన్ సరిగ్గా అందక అవయవాలు కష్టపడతాయి. దాంతో మొత్తం శరీరం వీకైపోతుంది. ముఖంలో ఆ న్యాచురల్ గ్లో పోవడానికి కూడా ఈ ఆక్సిజన్ లోపమే మెయిన్ రీజన్. మూడవ సెక్షన్, ఐరన్ను అడ్డుకునే మన దైనందిన అలవాట్లు. నిజం చెప్పాలంటే ఇక్కడే ఒక పెద్ద ప్లాట్ ట్విస్ట్ ఉందండోయ్. మనం తినే ఫుడ్లో ఎంత మంచి న్యూట్రిషన్ ఉన్నా అది వంట పట్టకపోవడానికి కారణం ఇక్కడే ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, మనం ఐరన్ కోసం ఆకుకూరలు, పాలక్ పన్నీర్ లాంటివి ఎంతో ఇష్టంగా తింటాం, అంతా బాగానే ఉంటుంది. కాని చాలామందికి భోజనం చేసిన వెంటనే వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే అలవాటుంటుంది. అక్కడే అసలు ప్రాబ్లం. ఇలా వెంటనే టీ తాగడం వల్ల అందులో ఉన్న కాంపౌండ్స్ ఆ ఫుడ్లో ఉన్న ఐరన్ను బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా బ్లాక్ చేస్తాయి. దీనికి కరెక్ట్ పద్ధతి ఏంటంటే, భోజనం తర్వాత కనీసం 2 గంటల గ్యాప్ ఇచ్చి ఆ తర్వాతే టీ లేదో కాఫీ తాగాలి. అప్పుడే మనం తిన్న ఐరన్ బాడీకి పూర్తిగా అందుతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయిన 4వ సెక్షన్కి వచ్చేశాం. 5 న్యాచురల్ హీమోగ్లోబిన్ బూస్టర్స్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎటువంటి మందులు లేకుండా హీమోగ్లోబిన్ని రాకెట్లా పెంచే ఆ 5 అద్భుతమైన ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బూస్టర్, పండ్ల రాజా మన మామిడికాయ. ఇక్కడొక పెద్ద అపోహను మనం క్లియర్ చేసుకోవాలి. మామిడికాయ స్వీటుగా ఉంటుంది గదా అని డయాబెటీస్ ఉన్నవాళ్లు భయపడతారు. కాని ఇందులో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్తో పాటు అద్భుతమైన ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ను స్టెబిలైజ్ చేయడమే కాకుండా రక్తలేమిని చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని నిర్భయంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమందికి మామిడికాయ తింటే వేడి చేస్తుందేమో, పింపిల్స్ వస్తాయేమో అని ఒక డౌట్ ఉంటుంది. దానికి పంజాబ్లో ఫాలో అయ్యే ఒక ట్రెడిషనల్ ట్రిక్ ఉంది. అదే కచ్చి లస్సీ. ఇది చేయడం చాలా ఈజీ. ఒక గ్లాస్లో కొద్దిగా పాలు పోసి మిగతాదంతే నీళ్లతో నింపేయాలి, అంతే. మామిడికాయ తిన్న వెంటనే ఈ కచ్చి లస్సీ తాగితే మీ బాడీకి అస్సలు వేడి చేయదు. కాకపోతే తినే ముందు మామిడి పండ్లను ఒక 2-3 గంటలు నీళ్లలో నానబెట్టడం మాత్రం మర్చిపోకండి. మన సెకండ్ బూస్టర్, కిస్మిస్. మామిడి పండ్లంటే సీజన్లోనే దొరుకుతాయి, కానీ కిస్మిస్ మనకి సంవత్సరం పొడవునా అవైలబుల్గా ఉంటాయి. ఇవి పక్కా ఐరన్ పవర్ హౌజ్లు. కాని ఇక్కడో చిన్న ట్రిక్ ఉంది. మీరు కిస్మిస్ తిన్న తర్వాత
మీ యూరిన్ మరీ డార్క్ ఎల్లో కలర్లో వస్తుంటే దానర్థం ఆ కిస్మిస్ను మీ బాడీ సరిగ్గా మెటబలైజ్ చేసుకోవట్లేదని. అలాంటప్పుడు మీరు తినే క్వాంటిటీని కాస్త తగ్గించుకోవాలి. కిస్మిస్ని డ్రైగా తినడం కంటే దాని అసలైన బెనిఫిట్స్ మొత్తం పొందడానికి ఒక సూపర్ పద్ధతి ఉంది. అదే కిస్మిస్ కర్డ్. ఇంట్లో పాలు తోడు పెడుతున్నప్పుడు ఆ గోరువెచ్చటి పాలలో ఒక 10-12 కిస్మిస్లను కూడా వేసేయండి. అది పెరుగ్గా మారాక ఒక అద్భుతమైన ప్రోబయోటిక్లా తయారవుతుంది. ఆ బ్యాక్టీరియా మరియు కిస్మిస్లోని ఫైబర్ కలిసి మన గట్లో న్యాచురల్గా విటమిన్ B12ను ఉత్పత్తి చేస్తాయి. రక్తలేమికి చెక్ పెట్టడానికి ఇదొక ప్రాక్టికల్ అండ్ ఎక్సలెంట్ మెథడ్. ఇక మూడవది మనందరికీ తెలిసిన బీట్రూట్. దీని ముందు ఎంత ఖరీదైన సప్లిమెంట్లైనా తలవంచాల్సిందే. బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ మన బాడీలోకి వెళ్ళాక నైట్రిక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఒక పవర్ఫుల్ వాసోడైలేటర్గా పనిచేసి మన రక్తనాళాలను విశాలంగా తెరుచుకునేలా చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో స్మూత్గా జరిగి హై బీపీ న్యాచురల్గా తగ్గిపోతుంది. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రొఫెషనల్ సైక్లిస్టుల మీద జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్టడీలో ఏం తేలిందంటే, కేవలం బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వారి శరీరంలో ఆక్సిజన్ను వాడుకునే కెపాసిటీ ఏకంగా 20% పెరిగిందట. అంటే ఒక ఇమాజిన్ చేసుకోండి, స్టామినా పెంచడానికి ఇదెంత గొప్పగా పనిచేస్తుందో. మన ఫోర్త్ బూస్టర్ బహుశా మీరు ఊహించి ఉండరు. అదే ఆలూ బుఖారా, అంటే మన ప్లమ్స్. ఇవి ఎంత అగ్రెసివ్గా హీమోగ్లోబిన్ను పెంచుతాయో చాలామందికి తెలీదు. వీటిలో ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఫుల్గా ఉంటాయి. పైగా ఇవి బాడీకి భలే చలువ చేస్తాయి. కొంతమందికి వేడి చేసి అరిచేతులు, అరికాళ్లు మండుతూ ఉంటాయి కదా, వాళ్లకి ఇవి ది బెస్ట్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడో ఫన్నీ అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మార్కెట్లో రక్తం పెరగటానికి చాలామంది కిలో 1500 రూపాయలు పెట్టి ఖరీదైన ప్రూన్స్ కొంటుంటారు. నిజానికి ఆ ప్రూన్స్ మరేదో కాదు, మన దేశంలో చాలా తక్కువ ధరకు దొరికే ఈ ఆలూ బుఖారాను ఎండబెడితే వచ్చేవే అవి. అంత ఖర్చుపెట్టి ఇంపోర్టెడ్వి కొనడం కంటే మనకి లోకల్గా ఫ్రెష్గా దొరికే ఆలూ బుఖారా తినడమే ఎప్పుడూ మంచిది కదా. ఇక ఫిఫ్త్ అండ్ ఫైనల్ బూస్టర్ దానిమ్మ. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్లని చూడటానికి వెళ్ళినప్పుడు మనం దానిమ్మ పండ్లే ఎందుకు తీసుకెళ్తాం? ఎందుకంటే దీర్ఘకాలిక జబ్బుల వల్ల లేదా హెవీ బ్లడ్ లాస్ వల్ల వచ్చే సీరియస్ వీక్నెస్ని తగ్గించటానికి దానిమ్మ ఒక ట్రెడిషనల్ రెమెడీ లాంటిదే. అనవసరమైన ఎనర్జీ డ్రింక్స్ తాగే బదులు ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దానిమ్మని జ్యూస్లా తాగడమా లేక గింజలు తినడమా? డెఫినెట్గా గింజలు తినడమే బెస్ట్. ఎందుకంటే జ్యూస్ చేసినప్పుడు అందులో ఉండే వాల్యుబుల్ ఫైబర్, వాలటైల్ ఆయిల్స్ మరియు విటమిన్ సి అన్నీ ప్రాసెస్లో పోతాయి. కాబట్టి గింజల్ని నమిలి తినడమే అసలైన న్యూట్రీషియస్ స్నాక్. ఇక మన ఎక్స్ప్లెయినర్ చివరి విభాగానికి వచ్చేశామో. సెక్షన్ 5 రియల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అసలివన్నీ పాటిస్తే రిజల్ట్ కోసం ఎంతకాలం వెయిట్ చేయాలని టైమ్లైన్ చూద్దాం. ఇదొక గొప్ప మోటివేషనల్ విషయమండి. మనం మాట్లాడుకున్న మామిడి, కిస్మిస్, బీట్రూట్, ఆలూబుఖారా, దానిమ్మ, ఈ 5 అద్భుతాలే. వీటిలో అన్నింటినీ ఒకేసారి తినక్కర్లేదు. ఏ ఒక్కదాన్నైనా సరే కరెక్ట్గా ఒక 15 రోజుల పాటు కన్సిస్టెంట్గా మీ డైట్లో చేర్చుకొని చూడండి. హీమోగ్లోబిన్ లెవెల్స్లో పక్కాగా 2 పాయింట్ల జంప్ కనిపిస్తుందని చెప్తున్నారు. మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడమే కాదు, ఫేస్లో ఆ న్యాచురల్ గ్లో కూడా మీరే గమనిస్తారు. చివరిగా ఒక విషయం ఆలోచించండి. అనీమియా లాంటి పెద్ద ప్రాబ్లంకే మన కిచెన్లో ఇంత సింపుల్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్ ఉన్నప్పుడు ఇంకెన్ని న్యాచురల్ క్యూర్స్ మన కళ్ల ముందే దాగి ఉన్నాయో కదా. మన ఆహారమే మన ఔషధమనే ఈ జర్నీ మీకు బాగా యూజ్ అయిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.